సత్యనారాయణ వ్రతం. అన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ. ఈ వ్రతాన్ని హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. విద్యార్థులు, వ్యాపారులు ఇంకను ఎవరు ఆచరించిననో విజయం పొందగలరని హిందువుల విశ్వాసం. కలియుగమున లోక సంచారం చేసిన నారదుడు లోకుల బాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్థించగా స్వామి ఇటుల తెలిపాడు: కలియుగమున నేను సత్యనారాయణ రూపం ధరించి తిని, కావున శ్రీ సత్యనారాయణ వ్రతం చేసిన వారికి శోక దుఃఖాలు తొలగి ధనధాన్యాభివృద్ధి చెంది సంతాన సౌభాగ్యములు కలిగి సర్వత్రా విజయం లభించి కోరిన కోరికలు తీరును. అంతటా వ్రత విధానమును తెలుసుకొనిన నారదుడు సూతునికి చెప్పగా సూతుడు శౌనకాది మహామునులకు తెలిపాడు. వ్రత సామాగ్రి: పసుపు, కుంకుమ, తమలపాకులు, పోక చెక్కలు, అరటిపళ్ళు, నారికేళాలు, మంటపం, అలంకరణకు తువ్వాళ్ళు, మామిడి ఆకులు, దీప సామాగ్రి, పూజా సామాగ్రి, బియ్యం, కలశం, పంచామృతాలు, సత్యనారాయణ స్వామి ప్రసాదం, చిల్లర నాణాలు. వ్రత విధానం: దేవాలయే నదీ తీరే గోచ్చే బృందావనే తథా యత్ పరిష్యతి తత్సర్వం అనంతఫలదం భవేత్. దేవాలయాన, నదీ తీరాన, గోశాలలో, తులసీవనంలో చేసిన వ్రతాలు అనంత ఫలాన్నిస్తాయి అని చెప్పబడింది. తెల్లని గుడ్డను నేలపై పరిచి అందు బియ్యం పోసి మధ్యన మామిడాకులు, కొబ్బరితో కూడిన కలశమునకు రవికెల గుడ్డను చుట్టి మధ్యమున ఉంచవలెను. పసుపుతో వినాయకుని సిద్ధం చేసుకొని తమలపాకులనందు ఉంచి బియ్యం నందు తూర్పు దిక్కుగా ఉంచవలెను. వినాయక పూజ అనంతరం తమలపాకుపై బియ్యం పోసి సత్యనారాయణి బంగారు, వెండి, రాగి వంటి లోహ విగ్రహాలలో ఏదైనా పెట్టి చుట్టూ 3 లేక 5 కొబ్బరికాయలను, వక్కలు, పూలు, అక్షతలతో కలిపి నవగ్రహ మండపంపై పెట్టవలెను. అష్టదిక్పాలకులకును సకల దేవతలకును ఆవాహన చేసి చివరగా సత్యనారాయణ స్వామిని ఆవాహన చేయవలెను. పిమ్మట సత్యనారాయణ స్వామి పూజను చేసి కథా కాలక్షేపం చెయ్యవలెను. గణపతి పూజ: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆచమనం: ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. నీళ్లను పళ్ళెంలో వదలాలి. తదుపరి నమస్కారం చేస్తూ ఈ క్రింది నామాలను పఠించాలి: ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః.
అయం ముహూర్తః సుముహూర్తోస్తు ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభ. ప్రాణాయామం చేసి అందరూ అక్షతలు వెనుకకు వేసుకోవాలి. కుడి చేతితో ముక్కు పట్టుకొని కింది ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోవాలి. ప్రాణాయామం. ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. సంకల్పం. మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోర్న్యాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే. ఇక్కడ శ్రీశైలానికి మీ ప్రాంతం ఏ దిక్కున ఉందో చెప్పుకోవాలి. గంగా గోదావరియోర్మధ్యేసే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన సంవత్సరే. సపోజ్ ఇది విశ్వావసునామ సంవత్సరం. అలాగే ఏ సంవత్సరం, తెలుగు 60 సంవత్సరాల్లో ఏ సంవత్సరం వస్తే ఆ సంవత్సరం పేరు చెప్పుకోవాలి. అదేవిధంగా ఆయనే ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 ఆయనాలు ఉంటాయి. అందులో ఏది వస్తే అది చెప్పుకోవాలి. మాసే తెలుగు నెలలైనటువంటి చైత్రం, వైశాఖం, ఇలాగ ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఇలా ఏ మాసం వస్తే ఆ మాసం. పక్షే పక్షం, కృష్ణపక్షం, శుక్లపక్షం అని 2 ఉంటాయి. పక్షం పేరు చెప్పాలి. తిథౌ పాడ్యమి నుండి అమావాస్య లేదా పౌర్ణమి వరకు ఏ తిథి వస్తే ఆ తిథి. అలాగే వాసరే భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ గోత్ర, మీ గోత్రం చెప్పుకోవాలి. నామధేయ, మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య మమ కుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుష ఫల వ్యాప్త్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం శ్రీ సత్యనారాయణ స్వామి ముద్దిశ్య శ్రీ సత్యనారాయణ స్వామి ప్రీత్యర్థం అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. తదంగ కలసారాధనం కరిష్యే. కలసారాధన, కలసానికి గంధం కుంకుమ బొట్టు పెట్టాలి. అందులో ఒక పుష్పం, కొద్దిగా అక్షతలు వేసి కుడి చేతితో కలసాన్ని మూసి ఈ మంత్రాన్ని చెప్పాలి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః. మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః. కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదో యజుర్వేదः సామవేదో హ్యదర్వణः. అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా
సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఏవం కలశపూజాః అని పఠించి ఆ నీటిని దేవునిపై పూజా ద్రవ్యాలపై అందరి శిరస్సులపై చల్లాలి. ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాని దైవమాత్మానం చ సంప్రోక్ష్య. కలశంలోని జలాన్ని పుష్పంతో దేవునిపైన పూజా ద్రవ్యాలపైన తమపైన జల్లుకోవాలి. ఆ తరువాత పసుపు వినాయకునిపై కొద్ది కొద్దిగా జలం చల్లుతూ ఈ క్రింది మంత్రాన్ని చదవాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనుశృణ్వన్నోతిభిః సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచితసింహాసనం సమర్పయామి. అక్షతలు వెయ్యాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పసుపు గణపతిపై చల్లుతూ ఈ పూజ చేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతలు చల్లాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధం చల్లాలి. ఓం మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు చల్లాలి. ఆ పైన పసుపు గణపతి పైన పూలు వేస్తూ క్రింది స్తుతి చదవాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్పపూజాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపం ఆగ్రాపయామి. అగరవత్తుల ధూపం చూపించాలి. పసుపు గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెడుతూ కింది మంత్రాన్ని చదవాలి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ.
ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొద్దిగా నీరు పళ్ళెంలో వదలాలి. తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి. తాంబూలం ఇచ్చి కర్పూరం వెలిగించి స్వామికి చూపించాలి. ఓం గణానాం పతిం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నోతిభి సీదసాధనం శ్రీమహాగణాధిపతయే నమః. అక్షతాన్ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా మయా కృత యథాశక్తి పూజాయ చ శ్రీమహాగణపతిః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. గణపతికి నమస్కరించాలి. ఆయన పాదాల వద్ద గల అక్షతలు పూలు శిరస్సున ధరించాలి. ఆ తరువాత పసుపు గణపతిని కొద్దిగా కదిలించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి. శ్రీ మహాగణపతి పూజ సమాప్తం. ఆచమనం. పంచలోక పాలక పూజ. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. నీళ్లను పళ్ళెంలో వదలాలి. తదుపరి నమస్కారం చేస్తూ ఈ క్రింది నామాలను పఠించాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భూపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. కలశానికి ఎడమవైపున అంటే మీకు కుడివైపున తమలపాకులు, వక్కలు, అరటిపండు లేదా ఖర్జూరంతో కూడిన తాంబూలాలు ఉంచుతూ ఈ 5 దేవతలకు అక్షతలు చేసి నమస్కరించాలి. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీ సత్యనారాయణ పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ వ్రతాంగత్వేన గణపత్యాది పంచలోకపాలక పూజాం ఆదిత్యాది నవగ్రహ పూజాం చ కరిష్యే. ఓం గణపతియే నమః. సాంగం సాయుధం సవాహనం స్వశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం గణపతిం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం పరబ్రహ్మణే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం బ్రహ్మాణం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం విష్ణవే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం విష్ణుం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం రుద్రవే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం రుద్రం లోకపాలకం
ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం గౌర్యే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం గౌరీం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమః. రత్నసింహాసనం సమర్పయామి. పాద్యం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. పుష్పాని సమర్పయామి. ధూపం ఆగ్రాపయామి. దీపం దర్శయామి. నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలను సమర్పించాలి. గణేశాది పంచలోకపాలక దేవతా ప్రసాద సిద్ధిరస్తు. నవగ్రహ పూజ. కొత్త వస్త్రంపై బియ్యం పరిచి కలశం పెట్టుకున్నదే మండపం. ఆ కలశానికి ఎడమవైపున మీరు పంచలోక పూజ నిర్వహించారు. ఇప్పుడు కలశానికి ముందు భాగంలో తొలిగా సూర్యునికి, ఆయనకు చుట్టూ నవగ్రహాలకు ప్రతీకలుగా తాంబూలాలు సమర్పించాలి. ప్రతి గ్రహానికి ఒక అధిదేవత, ఒక ప్రత్యధి దేవత ఉంటారు. మొత్తం 27 మంది. గ్రహారాధన చేసిన వెంటనే ఆ తాంబూలానికి కుడి పక్కన అధిదేవతకు, ఎడమ పక్కన ప్రత్యధి దేవతకు తాంబూలం ఉంచాలి. తమలపాకు, ఒక్క, చిల్లర, అరటిపండు లేదా ఖర్జూరం, ఒక పువ్వు లేదా అక్షింతలతో కూడినదే నవగ్రహ తాంబూలం. తాంబూలం, పువ్వులు, అక్షింతలు భార్య అందిస్తుంటే భర్త మండపంపై ఉంచి నమస్కరించాలి. నవగ్రహాలకు తాంబూలం అమర్చాల్సిన తీరు: కేతువు 1, శని 2, రాహువు 3, గురువు, రవి, కుజుడు 4, 5, 6, బుధుడు, శుక్రుడు, చంద్రుడు 7, 8, 9. ఇలా వరుసకు 3 చొప్పున 3 వరుసల్లో. ఓం సూర్యాయ నమః. పత్నీపుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్ అధికరణే రవిం వర్తులాకారమండలే స్థాపయామి పూజయామి. ఓం అగ్నయే నమః. రవిగ్రహస్య అధిదేవతా అగ్నిం ఆవాహయామి. దక్షిణతః స్థాపయామి పూజయామి. ఓం రుద్రయే నమః. రవిగ్రహస్య ప్రత్యధిదేవతా రుద్రం ఆవాహయామి. ఉత్తరతః స్థాపయామి పూజయామి. ఓం చంద్రయే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం చంద్రగ్రహం ఆవాహయామి. సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే స్థాపయామి పూజయామి. ఓం అప్సుయే నమః. చంద్రగ్రహస్య అధిదేవతా అపం ఆవాహయామి. దక్షిణతః స్థాపయామి పూజయామి. ఓం గౌర్యే నమః. చంద్రగ్రహస్య ప్రత్యధిదేవతా గౌరీం ఆవాహయామి. ఉత్తరతః స్థాపయామి పూజయామి. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం అంగారకగ్రహం ఆవాహయామి. సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే స్థాపయామి పూజయామి. ఓం పృథ్వీయే నమః. అంగారకగ్రహస్య అధిదేవతా పృథ్వీం ఆవాహయామి. దక్షిణతః స్థాపయామి పూజయామి. ఓం క్షేత్రపాలకాయ నమః.
अंगारकग्रहस्य प्रत्यधिदेवता क्षेत्रपालकम् आवाहयामि उत्तरतः स्थापयामि पूजयामि साङ्गं सायुधं सवाहनं सशक्तिं पत्नीपुत्रपरिवारसमेतं बुधग्रहम् आवाहयामि सूर्यग्रहस्य ईशान्यदिग्भागे स्थापयामि पूजयामि ॐ विष्णवे नमः। बुधग्रहस्य अधिदेवता विष्णुम् आवाहयामि दक्षिणतः स्थापयामि पूजयामि ॐ क्षेत्रपालकाय नमः। बुधग्रहस्य प्रत्यधिदेवता नारायणम् आवाहयामि उत्तरतः स्थापयामि पूजयामि साङ्गं सायुधं सवाहनं सशक्तिं पत्नीपुत्रपरिवारसमेतं गुरुग्रहम् आवाहयामि सूर्यग्रहस्य उत्तरदिग्भागे स्थापयामि पूजयामि ॐ ब्रह्मणे नमः। गुरुग्रहस्य अधिदेवता ब्रह्माणम् आवाहयामि दक्षिणतः स्थापयामि पूजयामि ॐ इन्द्रये नमः। गुरुग्रहस्य प्रत्यधिदेवता इन्द्रम् आवाहयामि उत्तरतः स्थापयामि पूजयामि साङ्गं सायुधं सवाहनं सशक्तिं पत्नीपुत्रपरिवारसमेतं शुक्रग्रहम् आवाहयामि सूर्यग्रहस्य प्राग्भागे स्थापयामि पूजयामि ॐ इन्द्राण्यै नमः। शुक्रग्रहस्य अधिदेवता इन्द्राणीम् आवाहयामि दक्षिणतः स्थापयामि पूजयामि ॐ इन्द्रमरुत्पन्तये नमः। शुक्रग्रहस्य प्रत्यधिदेवता इन्द्रमरुत्वन्तम् आवाहयामि उत्तरतः स्थापयामि पूजयामि साङ्गं सायुधं सवाहनं सशक्तिं पत्नीपुत्रपरिवारसमेतं शनैश्चरग्रहम् आवाहयामि सूर्यग्रहस्य पश्चिमदिग्भागे स्थापयामि पूजयामि ॐ यमाय नमः। शनिग्रहस्य अधिदेवता यमम् आवाहयामि दक्षिणतः स्थापयामि पूजयामि ॐ प्रजापतये नमः। शुक्रग्रहस्य प्रत्यधिदेवता प्रजापतिम् आवाहयामि उत्तरतः स्थापयामि पूजयामि साङ्गं सायुधं सवाहनं सशक्तिं पत्नीपुत्रपरिवारसमेतं राहुग्रहम् आवाहयामि सूर्यग्रहस्य नैऋतीदिग्भागे स्थापयामि पूजयामि ॐ गां नमः। राहुग्रहस्यादिदेवता गाम् आवाहयामि दक्षिणतः स्थापयामि पूजयामि ॐ सर्पये नमः। राहुग्रहस्य प्रत्यधिदेवता सर्पम् आवाहयामि उत्तरतः स्थापयामि पूजयामि ॐ चित्रगुप्तने नमः। केतुग्रहस्यादिदेवता चित्रगुप्तम् आवाहयामि दक्षिणतः स्थापयामि पूजयामि ॐ ब्राह्मणे नमः। केतुग्रहस्य प्रत्यधिदेवता ब्राह्मणम् आवाहयामि उत्तरतः स्थापयामि पूजयामि साङ्गं सायुधं सवाहनं सशक्तिं पत्नीपुत्रपरिवारसमेतं केतुग्रहम् आवाहयामि। सूर्यग्रहस्य वायुव्यदिग्भागे स्थापयामि पूजयामि अधिदेवता प्रत्यधिदेवता सहित
आदित्यादिनवग्रहदेवताभ्यो नमः ध्यायामि आवाहयामि रत्नसिंहासनं समर्पयामि पाद्यं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि गन्धं समर्पयामि अक्षतान् समर्पयामि पुष्पाणि समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि नैवेद्यं समर्पयामि ताम्बूलं समर्पयामि మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలను సమర్పించాలి. ప్రత్యధి దేవతా సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిద్ధిరస్తు. అష్టదిక్పాలక పూజ. మండపం చుట్టూ 8 దిక్కులలోనూ తాంబూలాలను ఉంచుతూ అష్టదిక్పాలకులను పూజించాలి. ఓం ఇంద్రవే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం ప్రాగ్దిగ్భాగే ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నయే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం ఆగ్నేయ దిగ్భాగే అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యమాయ నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం దక్షిణ దిగ్భాగే యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం నిరుతయే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం నైరుతి దిగ్భాగే నిరుతిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం వరుణయే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం పశ్చిమ దిగ్భాగే వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం వాయవే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం వాయువ్య దిగ్భాగే వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కుబేరాయ నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం ఉత్తర దిగ్భాగే కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఈశానాయ నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం ఈశాన దిగ్భాగే ఈశానం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి పుష్పాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలు సమర్పించాలి. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతా ప్రసాద సిద్ధిరస్తు. సత్యనారాయణ స్వామి పూజ. శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమను తమలపాకుపై ఉంచి ముందుగా పంచామృతాలతో శుద్ధి చేయాలి. పాలు. అప్యాయస్వ సమేతుతే విశ్వత సోమవృష్టియం భవా వాజస్య సంగధే. పెరుగు. దధిక్రావున్నో అకారిషం జిష్టోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణాయాగం పితారిషత్. నెయ్యి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునా తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. తేనె. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీ సంతోషదీః. మధుసక్త
तमुतोऽसि मधुमत्सार्धिवगं रजः मधुद्वैरसुनः पिता मधुमान्नो वनस्पतिः मधुमागम् अस्तु सूर्यः माद्वीर्घावो भवन्तु नः శుద్ధోదకం స్వాదు నీటిని పోస్తూ పవస్వ దివ్యాయ జన్మనే సాధురింద్రాయ సహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహత్పతయే మధుమాంగం అదాభ్య శుద్ధోదక స్నానం నీటితో స్వామికి స్నానం అపోహిష్టామయో భువస్థానవూర్జే దదాతన మహశుహేరణాయ చక్షసే యోవశివతమోరస్తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వధ అపోజన యథాచనః ప్రాణప్రతిష్ఠాపనం ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వరా ఋషయః ఋగ్యజుస్సామాధర్వణాని ఛందాంసి ప్రాణశక్తిః పరదేవతా హ్రాం బీజం హ్రీం శక్తిః క్రోం కీలకం శ్రీ సత్యనారాయణ ప్రాణప్రతిష్ఠా జపే వినియోగః కరన్యాసం మంత్రవిధి తెలిసిన వారికి మాత్రమే, ఇతరులకు వర్తించదు. హ్రాం అంగుష్టాభ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, హ్రూం మధ్యమాభ్యాం నమః, హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః, హం కరతలకరవృష్టపృష్టాభ్యాం నమః, హైం అనామికాభ్యాం నమః. అంగన్యాసం మంత్రవిధి తెలిసిన వారికి మాత్రమే, ఇతరులకు వర్తించదు. హ్రాం హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహా, హ్రూం శిఖాయై వషట్, హ్రైం కవచాయ, హ్రూం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్, హం హస్త్రాయ ఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః. స్వామివారికి షోడశోపచార పూజలు. ధ్యానం ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాధ్యైరభిపూజితం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్ధసాంగులం జ్యోతిష్యాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగిహృద్యానగమ్యం సాంగం సశక్తిం సాయుధం భక్తిసేవ్యం సర్వాకారం విష్ణుం ఆవాహయామి. ఆసనం ఓం పురుషయే వేద్గం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతత్వస్యేశానః. యదాన్నేతిరోహతి కల్పద్రుమమూలే మణివేది మధ్యే సింహాసనే స్వర్ణమయం విచిత్రం
विचित्रवस्त्रावृतम् अच्युतप्रभो गृहाणलक्ष्मीधरणी समन्वित श्रीसच्चन्नारायणस्वामिने नमः। नवरत्नखचितसिंहासनं समर्पयामि। पाद्यं एतावानस्य महिमा अतोऽध्यया गच्छ पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि नारायण नमस्तेऽस्तु नरकार्णवतारकपाद्यं गृहाण देवेश मम सौख्यं विवर्धय श्रीसच्चन्नारायणस्वामिने नमः। पादयोः पाद्यं समर्पयामि। अर्घ्यं त्रिपादूर्ध्व उदयत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विष्पव्यक्रामत् पासनासने अभिव्यक्ताव्यक्तस्वरूपाय हृषीकपतये नमः। मया निवेदितो भक्त्या हि अर्घ्योऽयं प्रतिगृह्यताम्। श्रीसच्चन्नारायणस्वामिने नमः। हस्तयोः अर्घ्यं समर्पयामि। आचमनीयं तस्माद्विराडजायत विराजो आदिपुरुषः सजातोच्छरिष्यत पश्चाद्भूमि मदोपुरः मन्दाकिन्यास्तु यद्वारि सर्वपापहरं शुभं तदिदं कल्पितम्। देवसमृगाच्छम्यतां विभो श्रीसच्चन्नारायणस्वामिने नमः। शुद्ध आचमनीयं समर्पयामि। स्नानं यत्पुरुषेण हविषा देव यज्ञमतस्वत वसन्तो स्यासि दाज्यं ग्रीष्म युग्मशरद्दविः तीर्थोदकैः काञ्चनकुम्भस्थितैः सुवासितैर्देव कृपारसाद्घट्य मयार्पितं। स्नानविधिं गृहाणपादाब्जनिश्चातनदीप्रवाह स्वामिने नमः। स्नपयामि। పంచామృత స్నానం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, మంచినీరు కలపరాదు. విడివిడిగా స్వామి స్నానానికి వాడాలి. పాలు ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమవృష్టియం భవావాజస్య సుగంధే. పెరుగు దధిక్రాపున్నో అకారిషం జిష్టోరస్వస్య వాజినః సురభినో ముఖారత్నన ఆయుగం శితారిషత్. నెయ్యి శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్ఫునా తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. తేనె మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. మాధ్నీర్నః సంత్వోషధీః మధుసక్తముతోషి మధుమత్పార్థివగం రజః మధుధౌరస్తు నః. పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సహవేతు నామ్నే. స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగాం అదాభ్యః స్నానం. పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ అనాథనాద సర్వజ్ఞ గీర్వాణ ప్రణతిప్రియ
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం, నీటితో స్నానం. అపోహిష్టామయో భువస్థానవూర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసస్తస్య భాజయతే హనః ఉశతీరవమాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వధ అపోజన యథాచనః నదీనాం చైవ సర్వసమానీతం నిర్మలోదకం స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం, కుంకుమ అద్దిన దూదిని సమర్పించాలి. సప్తాస్యా సన్పరధయః స్త్రీసప్త సమిదః కృతాః దేవాయజ్యం తన్మానా అబధ్నన్ పురుషం పశుం వేదసూక్త సమాయుక్తే యజ్ఞసామసమన్వితే స్వర్ణవర్ణప్రదే దేవవాససీతే వినిర్మతే. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం, ఇందుకు కూడా కుంకుమ అద్దిన దూదిని పెట్టుకోవచ్చు. తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతిమగ్రతః తేన దేవా అజయంత సాధ్యా ఋషయచ్చచే బ్రహ్మ విష్ణు మహేశానం నిర్మితం బ్రహ్మసూత్రకం గృహాణ భగవాన్ విష్ణో సర్వేష్టఫలదో భవ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం, తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషద్రాధాజ్యం పశుస్తాగ్చక్రే వాయువ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాచ్చయే శ్రీకంఠం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆభరణం బదులుగా అక్షింతలు సమర్పించవచ్చు. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రుచసామాని జజ్ఞిరే ఛందాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయుత హిరణ్యహారకేయూరగ్రైవోయ మణికంకణైః సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఆభరణం సమర్పయామి. పుష్పం, తస్మాద్వా అజాయంత ఏకే చోభయదతః గావోహ జజ్ఞిరే తస్మాజ్ఞాతా జావయః మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాని ప్రతిగృహ్యతాం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పుష్పాని సమర్పయామి. అథాంగ పూజ. ఓం కేశవాయ నమః. పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః. జంగే పూజయామి. ఓం అనఘాయ నమః. జానూని పూజయామి. ఓం జనార్దనాయ నమః. ఉరుం పూజయామి. ఓం విష్టరస్రవసే నమః. కటిం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః. ఉదరం పూజయామి. ఓం శంఖచక్ర గదా శార్గ్యపాణయే నమః. బాహూన్ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః.
వక్త్రం పూజయామి. ఓం కుందకుట్మలదంతాయ నమః. దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః. నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః. నేత్రౌ పూజయామి. ఓం సహస్రశిరసే నమః. శిరః పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఒకరు ఈ నామాలను చదువుతుండగా మిగిలిన వారు స్వామిని ధ్యానించుకోవాలి. శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామ పూజ. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం శౌర్యే నమః. ఓం చక్రపాణయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్యోనియే నమః. ఓం వామనాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్తయే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం ఆత్మజ్యోతిషే నమః. ఓం శ్రీవత్సంకాయ నమః. ఓం అఖిలాధారాయ నమః. ఓం సర్వలోకప్రభవే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రికాలజ్ఞాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం కరుణాకరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వగాయ నమః. ఓం సర్వస్మే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం సర్వసాక్షికాయ నమః. ఓం హరిణే నమః. ఓం శార్గిణే నమః. ఓం హరయే నమః. ఓం శేషాయ నమః. ఓం హలాయుధాయ నమః. ఓం సహస్రబాహవే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం క్షరాయ నమః. ఓం గజారిఘ్నాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం దేవకీపుత్రాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పార్థసారథయే నమః. ఓం అచంచలాయ నమః. ఓం శంఖపాణయే నమః. ఓం కేశిమర్ధినాయ నమః. ఓం కైటభారయే నమః. ఓం అవిద్యారయే నమః. ఓం కామదాయ నమః. ఓం కమలేక్షణాయ నమః. ఓం హంసశత్రవే నమః. ఓం అధర్మశత్రవే నమః. ఓం కాకుత్సాయ నమః. ఓం ఖగవాహనాయ నమః. ఓం నీలాంబుదద్యుతయే నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిత్యానందదాయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం పృథ్వీనాథాయ నమః. ఓం పీతవాససే నమః. ఓం గుహాశ్రయాయ నమః. ఓం వేదగర్భాయ నమః. ఓం విభవే నమః. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమతే నమః. ఓం త్రైలోక్యభూషణాయ నమః. ఓం యజ్ఞమూర్తయే నమః. ఓం అమేయాత్మనే నమః. ఓం వరదాయ నమః. ఓం వాసవానుజాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం సమదృష్టయే నమః. ఓం సనాతనాయ నమః. ఓం భక్తప్రియాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం అసురాంతకాయ నమః. ఓం సర్వలోకానామంతకాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం అనంత విక్రమాయ నమః. ఓం మాయాధారాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం సర్వధారాయ నమః. ఓం ధరధరాయ నమః. ఓం నిష్కలంకాయ నమః.
ఓం నిరాభాసాయ నమః. ఓం నిష్ప్రపంచాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం భక్తవశ్యాయ నమః. ఓం మహోధరాయ నమః. ఓం పుణ్యకీర్తయే నమః. ఓం పురాతనాయ నమః. ఓం త్రికాలజ్ఞాయ నమః. ఓం విష్టరశ్రవసే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. ఇక్కడ అందరూ అక్షింతలు పూలు స్వామివారికి సమర్పించాలి. ధూపం అగరబత్తి వెలిగించాలి. యత్ పురుషం వ్యదదుః కతిధావ్య కల్పయన్ ముఖం కిమస్య కౌబాహుకా పూరు పాదావచ్చేతదసాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం స్వామికి చూపాలి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బహురాజన్యః కృతః ఊరు తథస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత ఘృతాక్తవర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం దీపం గృహాణ దేవేశ త్రైలోక్యతిమిరాపహం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. దీపం దర్శయామి. నైవేద్యం పళ్ళు కొబ్బరికాయలు వంటివి నివేదించాలి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించయామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ సత్యనారాయణ వ్రతకథ ప్రథమాధ్యాయం ప్రారంభం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ 5 అధ్యాయాలుగా ఉంటుంది. ఈ కథను ఒకరు చదువుతుండగా మిగిలిన వారు వినాలి. వ్రతంలో పాల్గొంటున్న అందరికీ అక్షతలు అందించాలి. కథలన్నీ పూర్తయ్యే వరకు అందరూ అక్షతలను చేతిలో ఉంచుకోవాలి. శ్రీకరమైన నైమిసారణ్యమది. దీర్ఘసత్రయాగం జరుగుతున్న ప్రాంతమది. అక్కడే వేదవ్యాసుని ప్రత్యక్ష శిష్యుడైన వైశంపాయనుని అనుంగు శిష్యుడు సూత మహర్షి ఎన్నో పురాణ గాథలను వినిపించాడు. శౌనకాది మునులు వాటిని శ్రద్ధగా విని తరించి జాతికి అందించారు. ఒకనాడు శ్రీ సూత మహర్షిని శౌనకాది మహామునులు దర్శించుకొని కొన్ని సందేహాలను వెలుబుచ్చారు. ఓ పౌరాణిక బ్రహ్మ, సూత మహర్షి, మానవులు ఏ వ్రతం చేసినట్లయితే కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధి పొందుతారో, ఏ తపస్సు చేసినట్లయితే లబ్ధి పొందుతారో తెలియజేయండని ప్రార్థించారు. అది విన్న సూతుడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఒకసారి శ్రీ మహావిష్ణువును నారదుడు ఇప్పుడు మీరడిగినట్లే అడిగాడు. అందుకు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానినే మీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి అన్నాడు. నారదుడు జగత్ కళ్యాణం కోసం లోక సంచారం చేస్తూ ఓ రోజు భూలోకానికి వచ్చాడు. పూర్వజన్మ కర్మఫలం వల్ల పలు జన్మలు ఎత్తుతూ అనేక కష్టాలు అనుభవిస్తున్న మానవులను చూసి జాలిపడ్డాడు. వారి కష్టాలు కడతేరే ఉపాయమేది అని
ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడు. అక్కడ చతుర్భుజుడు, తెల్లని శరీరము గలవాడు, శంఖ చక్ర గదా పద్మ వనమాల విభూషితుడు అయిన నారాయణుని చూచి ఇలా స్తుతించాడు: మనస్సుకు, మాటలకు, ఊహకు అలవికాని దివ్య రూపం కలవాడా, ఆది మధ్యాంతరహితుడా, నిర్గుణ సుగుణాత్మక ఆదిపురుష, భక్తుల బాధలను తీర్చే నారాయణ, నీకు నమస్కారం. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతోషించి నారదునితో, ఓ మహర్షి, నీ రాకకు కారణమేమిటో చెప్పు, నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అందుకు నారదుడు, ఓ లక్ష్మీవల్లభ, శ్రీమన్నారాయణ, జగద్రక్షక, భూలోకంలో జనులందరూ బహుజన్మలతో పాపకర్మలను అనుభవిస్తున్నారు. వారి కష్టాలు కడతీర్చే ఉపాయమేదైనా చెప్పి దయతో అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద, లోకక్షేమం కోరి మంచి విషయాన్నడిగావు. మానవులు సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందే సులభ ఉపాయాలను చెబుతాను, విను. భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా దుర్లభము మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉంది. నీపై వాత్సల్యంతో దాన్నే ఇప్పుడు చెబుతున్నాను. అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సర్వసుఖాలను, మోక్షాన్ని పొందుతారు అన్నాడు. అందుకు నారదుడు, మహాప్రభు, ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది? ఆచరించే విధానమేది? ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారెవరైనా ఉన్నారా? ఎప్పుడు ఆచరించడం శ్రేష్టం? తదితర వివరాలన్నీ మాకు తెలియజేయండి అని కోరాడు. శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ వ్రతమహత్యాన్ని నారదునికి ఇలా వివరించాడు. ఈ వ్రతం కష్ట నష్టాలను, విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసాల్లో కానీ ఏదైనా శుభదినంలో కానీ ఆచరించాలి. కార్య విజయానికి, కష్టాలు తీరడానికి, దరిద్రం పోగొట్టుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి. శక్తి కలిగిన వారు ప్రతి నెలా వ్రతం చేయొచ్చు. వీలు కాని పక్షంలో శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా జరుపుకోవచ్చు. ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సూర్య సంక్రమణం రోజున కానీ సత్యనారాయణ వ్రతం చేయవచ్చు. చేసే రోజున సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. కాలకృత్యాలను తీర్చుకున్న తరువాత స్నానం చేసి శుచిగా భగవంతునికి నమస్కరించి, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తి కోసం భక్తి శ్రద్ధలతో నేను నీ వ్రతం చేస్తున్నాను, నాపై దయచూపు అంటూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించాలి. ఆ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మధ్యాహ్న వేళ కూడా సంధ్యావందనాధికాలను నెరవేర్చుకోవాలి. సాయంకాలం స్నానం పూర్తయ్యాక ప్రదోషకాలం అసుర సంధ్య వేళ దాటిన తర్వాత వ్రతం ఆరంభించాలి. ముందుగా పూజా ప్రదేశంలో స్థలశుద్ధి చేయాలి. చక్కని ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా 5 రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రాన్ని పరిచి ఉంచాలి. ఆ వస్త్రంపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి, రాగి, ఇత్తడి కలశాల్లో ఏదో ఒకటి ఉంచవచ్చు. మట్టి కలశం సైతం ఉంచవచ్చు. శక్తి ఉండి లోభత్వం చూపకూడదు. విధి విధానంగా సమస్తం ఆచరించాలి. కలశానికి సమీపంలో సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచి పూజించాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు వీటితో శుద్ధి చేసి మంటపంలో ఉంచాలి. ప్రథమంగా విఘ్నేశ్వరిని, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివపార్వతులను, నవగ్రహాలను, అధిదేవతలు, ప్రత్యధి దేవతలతో సహా పూజించాలి. అష్టదిక్పాలకులను పూజించాలి. వారికి ముందుగా ఆవాహన చేయాలి. మొదట కలశ పూజ చేయాలి. వరుణదేవుని ఆవాహన చేసి పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మొదలైన పంచపాలకులు 5గురిని కలశంలోకి ఆవాహన చేయాలి. ఉత్తర దిశలో మంత్రాలతో ఉదక సహితంగా ఆవాహనం చేసి పూజించాలి.
సూర్యాది గ్రహాలను దిక్పాలకులను ఆయా స్థానాల్లోకి ఆవాహన చేసి పూజించాలి. ఆ తరువాత సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి. అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన 8 దిశలలో ప్రతిష్ఠించి పూజించాలి. ఆ తరువాత సత్యదేవుని పూజించాలి. భక్తి శ్రద్ధలతో ఏ రోజైనా ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. కానీ పగలు సూర్యాది గ్రహాలను దిక్పాలకులను ఆయా స్థానాల్లోకి ఆవాహన చేసి పూజించాలి. ఆ తరువాత సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి. అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన 8 దిశల్లో ప్రతిష్ఠించి పూజించాలి. ఆ తరువాత సత్యదేవుని పూజించాలి. భక్తి శ్రద్ధలతో ఏ రోజైనా ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. కానీ పగలు ఉపవాసం ఉండి సాయం సమయంలో సత్యనారాయణ స్వామిని పూజించడం మంచిది. ఈ వ్రతాన్ని అందరూ బంధువులతో కలిసి చేసుకోవచ్చు. గోధుమ నూకలో కానీ వరి నూకలో కానీ అరటిపళ్ళు, ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార లేదా బెల్లం కలిపి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదించాలి. ఇలా స్వామికి నివేదించిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి. సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజోపచారములతో సంతుష్టిని చేయాలి. కలియుగంలో భూలోక మానవులు తమ కామితార్థాలను తీర్చుకునేందుకు సులభమైన వ్రత మార్గమిదే. మానవులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఇంతకంటే సులభ వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించినాడని సూత మహర్షి శౌనకాదులకు బోధించాడు. ప్రథమాధ్యాయం సంపూర్ణం. ప్రతి అధ్యాయానికి చివరిలో ఎవరో ఒకరు కొబ్బరికాయ, అరటిపళ్ళు, బెల్లం నివేదించాలి. ఆ సమయంలో వాటిపై కొద్దిగా నీళ్లు చిలకరించి స్వామికి చూపిస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించయామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. కదలీఫల నారికేళ సహిత గూఢోపహారాన్ సమర్పయామి అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి. ద్వితీయాధ్యాయము ప్రారంభం. సూత మహర్షి శౌనకాది మునులకు చెబుతున్నాడు. ఓ మునులారా, పూర్వం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన వారిని గురించి చెబుతాను వినండి. కాశీనగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దరిద్ర బాధను అనుభవిస్తూ అన్న వస్త్రాలకు సైతం లేక పడరాని పాట్లు పడుతుండేవాడు. ఒకనాడు భగవంతుడు అతనిపై దయతలచి వృద్ధ వేషం ధరించి ఎదుట నిలిచి, ఓ ఈ విప్రోత్తమ, నీవెందుకు దుఃఖిస్తున్నావు? నీ వృత్తాంతమంతా చెప్పవలసిందన్నాడు. అంతట బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, నేను మిక్కిలి దరిద్రుడనై భిక్షాటనంతో జీవిస్తున్నాను. పడరాని పాట్లు పడుతూ ఇంటింటికి తిరుగుతున్నాను. నా దరిద్రం పోయే మార్గమేదైనా చెప్పి చేయూతనివ్వండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు వృద్ధుని వేషంలోని భగవంతుడు, ఓ ద్విజోత్తమ, శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే గదా, ఆ స్వామిని పూజించు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అంటూ వ్రత విధానం వివరించి అక్కడే అదృశ్యుడయ్యాడు. ఆ వృద్ధుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేసుకుంటానని బ్రాహ్మణుడు సంకల్పించుకున్నాడు. దాన్నే తలుచుకుంటూ నిద్రపట్టని వాడై తెల్లవారుజామునే లేచి ఈరోజు తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని మళ్ళీ సంకల్పం చెప్పుకున్నాడు.
యథావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయ వల్ల ఆ రోజున బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రత మహిమ వలన ఆ బ్రాహ్మణుని దరిద్ర బాధలు తీరి సకల సంపదలతో వెలసిల్లాడు. ప్రతి నెల విడువకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు. క్రమేపీ అతనికి మహదైశ్వర్యం పట్టింది. సర్వ పాపాల నుంచి విముక్తి పొందాడు. మరణానంతరం మోక్షం పొందాడు. భూలోకంలో ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతం చేసినట్లయితే వారి సర్వ దుఃఖాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండగలరు. ఓ మునులారా, ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతాన్ని మీకు తెలియజేశాను అని సూత మహర్షి చెప్పాడు. ఋషులు మళ్ళీ, ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుని వల్ల విన్నవారెవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా? చెప్పండి, మాకు వినాలని ఉంది అని సూత మహర్షిని అడిగాడు. సూత మహర్షి చెబుతున్నాడు, మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకరోజు తన శక్తి కొద్దీ బంధుమిత్రులను పిలుచుకొని వ్రతం చేయనారంభించాడు. అంతలో ఒక కట్టెలమ్ముకొనివాడు అక్కడికి వచ్చి కట్టెల మోపును బయట దింపుకొని లోపలికి వచ్చి వ్రతాన్ని చూడసాగాడు. బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతాన్నంతా ఓపికతో చూసి దేవునికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరిప్పుడు చేసిన పూజ పేరేమి? దాని వలన కలిగే ఫలితమేమిటి? వివరంగా చెప్పమని అర్థించాడు. విప్రుడు ఇలా చెప్పాడు, ఓయి, ఇది సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతం చేస్తే సర్వకార్యసిద్ధి కలుగుతుంది, కోరిన కోరికలు ఫలిస్తాయి, సకల ఐశ్వర్యవంతులు కావచ్చు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని శ్రద్ధగా విన్న ఆ కట్టెలమ్మేవాడు చాలా సంతోషించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తన ఇంటికి వెళ్ళాడు. అతడు సత్యనారాయణ స్వామిని మనసులో ధ్యానిస్తూ వ్రతం చేయాలని సంకల్పించుకున్నాడు. ఈ కట్టెల మోపును అమ్మితే వచ్చే ధనంతో సత్యనారాయణ వ్రతం చేయాలని తలచాడు. అతడు కట్టెలను అమ్మడానికి మరుసటి రోజు నగరంలో ధనవంతులున్న ఇళ్లవైపు వెళ్ళాడు. స్వామి అనుగ్రహం చేత అతనికి ఆనాడు రెట్టింపు లాభం వచ్చింది. దానికతడు సంతోషించి అరటిపళ్ళు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, పూజా సామాగ్రినంతటినీ తీసుకుని ఇంటికి పోయాడు. బంధువులందరినీ పిలిచి శ్రద్ధగా సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఆ వ్రత మహిమ చేత అతడు ధనధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో సర్వ సంపదలు కలిగిన వాడై సౌఖ్యాలు అనుభవించి అంత్యకాలంలో సత్యలోకం చేరుకున్నాడు. ద్వితీయ అధ్యాయం సంపూర్ణం. తృతీయ అధ్యాయం ప్రారంభం. సూతుడు మరో కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఓ మునులారా, పూర్వం ఉల్కాముకుడనే రాజుండేవాడు. అతడి ఇంద్రియాలను జయించినవాడు, సత్యవంతుడు. ప్రతిదినం దేవాలయానికి వెళ్ళేవాడు. ఆ రాజు ఒకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీల నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు. ఇంతలో సాధువనే ఒక వర్తకుడు అక్కడికి వచ్చాడు. అపారమైన ధనరాశులతో వస్తువులతో ఉన్న నావను తీరాన నిలిపి వ్రతం చేస్తున్న రాజును సమీపించి వినయంతో ఇలా అడిగాడు, రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలనుంది అని అడిగాడు. అంతటా రాజు, ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తి కోసం మేము ఈ సత్యనారాయణ వ్రతం చేస్తున్నామని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ సత్యనారాయణ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందంటే నేను వ్రతం చేస్తానన్నాడు. తరువాత సాధువు తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతికి సత్యనారాయణ వ్రతాన్ని గురించి చెప్పారు. ఇద్దరూ కలిసి తమకు సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతం ఆచరించాలని సంకల్పించుకున్నారు. కొంతకాలానికి లీలావతి గర్భవతి అయింది. 10వ మాసంలో పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. అప్పుడు లీలావతి, నాదా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేయాలనుకున్నాం కదా, మనకు పుత్రిక ఉదయించింది కదా, కనుక వ్రతం చేయండి అని భర్తకు చెప్పింది. దానికి ఆ వర్తకుడు, లీలావతి, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని
భార్యను సమాధానపరిచాడు. వ్యాపారం పని మీద నగరానికి పోయాడు. కళావతి క్రమంగా యుక్త వయసుకు చేరుకుంది. తండ్రి అయిన సాధు వర్తకుడు తన సహచరులతో ఆలోచించి కళావతికి వరిని వెతికేందుకు దూతను పంపాడు. దేశ సంచారం చేసి కాంచన నగరం నుంచి యోగ్యుడైన పెళ్లి కొడుకును వెంట పెట్టుకుని వచ్చాడు. అందగాడైన ఆ వైశ్య బాలకుని చూసిన సాధువు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అమ్మాయి పెళ్లి వేడుకల్లో ఆనందిస్తూ సాధువు సత్యనారాయణ వ్రతాన్ని మరిచాడు. కొంతకాలం గడిచింది. వ్యాపార దక్షత గల సాధువు వ్యాపారం కోసం అల్లునితో సహా విదేశాలకు బయలుదేరి వెళ్ళాడు. చంద్రకేతుడనే మహారాజు పరిపాలనలో ఉన్న రత్నసానుపురం అనే గ్రామాన్ని వాళ్ళిద్దరూ చేరుకున్నారు. దురదృష్టవశాత్తు అదే రోజున రాజుగారి ధనాగారంలో దొంగలు పడ్డారు. వారిని రాజభట్లు తరుముతుండగా సాధువు ఇతర వర్తకులు ఉన్న వైపుకు దొంగలు పొరుగెత్తుకొని వచ్చారు. రాజభట్లను చూసి దొంగలు భయపడి ఆ ధనాన్ని సాధువు ఉన్న చోట పారవేసి వెళ్ళిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజధనాన్ని చూసి ఆ వర్తకులే దొంగలని నిశ్చయించుకున్నారు. సాధువును అల్లుణ్ణి బంధించి రాజు వద్దకు తీసుకుపోయారు. ఆ రాజభటులు మహారాజా ధనంతో కూడా దొంగలను పట్టి తీసుకుని వచ్చాం, విచారించి శిక్షించండి అని చెప్పారు. అంతట చంద్రకేతు మహారాజు విచారణ అవసరం లేదంటూ వీరిని చెరసాలలో బంధించండి అని భటులను ఆజ్ఞాపించాడు. వర్తకులు ఎంత మెత్తుకున్నా వారినెవ్వరూ పట్టించుకోలేదు. భటులని వారిని కారాగారంలో బంధించారు. అది చాలదన్నట్లుగా చంద్రకేతు మహారాజు వర్తకుల పడవల్లో ఉన్న ధనం కూడా దొంగ సొమ్ము అయి ఉండొచ్చని భావించి తన ధనాగారానికి చేర్పించాడు. సాధువు చెరసాలలో మగ్గుతున్న కాలంలోనే ఇంటి వద్ద సాధువు భార్య లీలావతి కూడా కష్టాల పాలయ్యింది. ఇంటిలో దొంగలు పడి సంపదనంతా దోచుకుపోయారు. లీలావతి తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యింది. తినటానికి తిండి లేక ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకొని బతకసాగింది. కుమార్తె కళావతి కూడా తల్లితో పాటు బిచ్చమెత్తుకోసాగింది. అలా ఒకనాడు భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఒక ఇంటిలో సత్యనారాయణ వ్రతం చేస్తుండగా కళావతి చూసింది. వ్రతకథ పూర్తయ్యేదాకా విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా పొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి కోపించి, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావని నిలదీసింది. అందుకు కళావతి, అమ్మా, నేనొక ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మా, ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందట కదా అని అడిగింది. లీలావతి కుమార్తె మాటలు విని, అమ్మాయి, నువ్వు పుడితే సత్యనారాయణ వ్రతం చేస్తామని మీ తండ్రి గారు గతంలో మొక్కుకున్నారు. ఆ వ్రతాన్ని నేటి వరకు చేయకపోవటం వల్లనే మనకు ఈ కష్టాలు వచ్చి పడ్డాయి. మన కష్టాలు తీరడానికి తరుణోపాయం మనం వ్రతం చేయడమే అంటూ అప్పటికప్పుడే వ్రతం సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి కుమార్తె కళావతి కలిసి ఉన్నంతలో మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేశారు. స్వామి, మా అపరాధం మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇల్లు చేరేలా దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించాడు. రాజా, నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారికి ధనం వారికి ఇచ్చి పంపివేయి అని ఆజ్ఞాపించాడు. మరునాడు ఉదయాన్నే రాజు సభ తీర్చాడు. గత రాత్రి తాను చూసిన స్వప్నాన్ని అందరికీ వివరించాడు. ఆ వర్తకులను విడిపించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. భటులు తీసుకువచ్చిన వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి భయభ్రాంతులై నిశ్చేష్టులై నిల్చున్నారు. రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకీ ఆపద దైవవశమున సంభవించినది, భయపడకండి అని వాదార్చి వారిని బంధ విముక్తులను చేశాడు. వారిని నూతన వస్త్రములతో సత్కరించాడు. ఇంకా అనేక విధాల వారిని గౌరవించి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ఇచ్చి వారిద్దరినీ సంతోషపరిచాడు. సకల మర్యాదలతో వారిని సాగనంపాడు. వర్తకులు పరమానంద భరితులై పడవనెక్కి రత్నసానుపురానికి బయలుదేరారు. తృతీయ అధ్యాయం సంపూర్ణం.
చతుర్థాధ్యాయం ప్రారంభం. సూత మహర్షి చెబుతున్నాడు. చంద్రకేతు మహారాజు చెర నుంచి విముక్తులైన వర్తకులిద్దరూ సముద్రంలో కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యదేవునికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. సన్యాసి రూపాన్ని ధరించి ఒక తీరంలో దర్శనమిచ్చాడు. కాలకృత్యాల కోసం పడవను ఆపుకున్న వారిని ఉద్దేశించి, నాయనలారా, మీ పడవలో ఏముంది అని అడిగాడు. ధనమదాంధులైన ఆ వయస్సులు ఆ సన్యాసిని పరిహసిస్తూ, మా పడవలో ఏముందో నీకెందుకు? మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప మరేమీ లేవని బదులిచ్చారు. ఆ మాటలు విని సన్యాసి చిరునవ్వు నవ్వి, అట్లే అగుగాక అన్నాడు. మళ్ళీ ప్రయాణం కొనసాగించడానికి పడవ వద్దకు వచ్చిన సాధువర్తకుడు పడవలో కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. సంపదల స్థానంలో ఆకులు అలములను చూసి దుఃఖముతో మూర్ఛిల్లాడు. తెలివి వచ్చిన తరువాత ధనధాన్య సంపదలన్నీ మాయమయ్యాయని విలపించసాగాడు. అంతటా అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడ్వటం వల్ల ప్రయోజనమేమిటి? మహనీయుడైన సన్యాసిని పరిహసించినందువల్లనే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాం. కనుక ఆయననే వేడుకుందాం, ఆయననే శరణు కోరుదాం. మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అన్నాడు. అల్లుని మాటలను ఆలకించిన సాధువు పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి, స్వామి, జ్ఞానశూన్యుడినై మిమ్మల్ని పరిహసించాను. నా తప్పును మన్నించండి, క్షమించి నాపై దయ చూపండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. భోరున విలపించాడు. అంతటా ఆ సన్యాసి ఓయి, నా వ్రతం చేస్తానని చెప్పి మరిచిపోవటం భావ్యమా? దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను శాపం ఇచ్చాను. నా శాపం వల్లనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకున్నావా అన్నాడు. అంతట సాధువు, స్వామి పుండరీకాక్ష, లోకమంతా నీ మాయ వల్లనే మోహంలో పడి కొట్టుమిట్టాడుతుంది. బ్రహ్మాది దేవతలే నీ మాయను జయించలేకపోతున్నారు. నిన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. మానవ మాతృడను నేనెంత వాడను తండ్రి. నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ జీవిని నేను. నీ అనుగ్రహానికి దూరమై తపిస్తున్న అభాగ్యుడను. నిన్ను తెలుసుకోవటం నా తరమా స్వామి? నా అపరాధాన్ని మన్నించు. ఇక మీదట నిన్నెప్పుడు మరువకుండా పూజిస్తాను. శరణన్న వారిని రక్షించు కరుణా సముద్రుడవు. నన్ను అనుగ్రహించు, నా సంపదను నాకిప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధువర్తకుని ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత సాధువు తన పడవను పరిశీలించి చూడగా అదంతా ధనరాశులతో నిండి ఉంది. ఆ సత్యదేవుని దయవల్లనే తన కోరిక తీరిందనుకొని పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహానికి ప్రయాణం సాగించాడు. కొద్ది కాలానికి సొంత ఊరు చేరుకొని, అల్లుడా, మనం రత్నసానుపురానికి చేరాం అంటూ తమ రాకను తెలపడం కోసం ఒక దూతను ఇంటికి పంపాడు. ఆ దూత నగరానికి పోయి లీలావతితో, అమ్మా నమస్కారం, మన అయ్యగారు అల్లుడు గారు వచ్చారు, ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. లీలావతి ఆ వార్త విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రామ్మా, నేను పడవ వద్దకు పోతున్నానని చెప్పి వెళ్ళింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని భుజించటం మరిచింది. పరుగు పరుగున పతిని చూడడానికి వెళ్ళింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు ఆమెకు మరో పరీక్ష పెట్టాడు. ధనాన్ని సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేశాడు. అది చూసి తీరాన ఉన్నవారు ఆహాకారాలు చేశారు. లీలావతి, కళావతి దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవడం చూసిన లీలావతి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక మరేమిటి అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు ఏడవసాగింది. తన భర్త తన కళ్ళెదుట మునిగిపోవటం చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనం చేయడానికి సిద్ధపడింది. సాధువర్తకుడు ఇదంతా చూసి దుఃఖంలోనూ తెలివి తెచ్చుకొని ఇదంతా స్వామి మాయ కాబోలు అని ఊహించాడు. శక్తి కొద్దీ స్వామిని పూజిస్తానని సంకల్పించి అందరితో బాటు స్వామిని వేడుకున్నాడు.
ఆ సమయంలో ఆకాశవాణి పలికింది, ఓయి నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో సత్యనారాయణ స్వామి వ్రతప్రసాదాన్ని ఆరగించటం మరిచింది. ఆమె మళ్ళీ ఇంటికి పోయి ప్రసాదాన్ని భుజించి వస్తే అంతా శుభం జరుగుతుందని వినిపించింది. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి పరుగు పరుగున ఇంటికి వెళ్ళింది. కళ్ళకద్దుకుని ప్రసాదం తీసుకుంది. తప్పు మన్నించమని స్వామిని వేడుకొని తిరిగి నది వద్దకు వచ్చింది. ఆశ్చర్యంగా తన భర్త పడవతో సహా నీటిపై తేలడం చూసి సంతోషపడింది. అందరూ ఆనందించారు. సాధువర్తకుడు నది ఒడ్డునే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకుని ఇంటికి పోయాడు. అటు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతం ప్రతి పౌర్ణమి నాడు రవి సంక్రమణ సమయంలోనూ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యాలు పొందాడు. చివరకు మోక్షం పొందాడు. చతుర్థాధ్యాయం సంపూర్ణం. పంచమాధ్యాయం ప్రారంభం. సూత మహర్షి చెబుతున్నాడు, ఓ మునిశ్రేష్ఠులారా, మీకు మరొక కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం తుంగధ్వజుడనే రాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. అతడు ఒకనాడు వేట కోసం అడవికి పోయి తిరిగి వస్తూ మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దూరంగా ఒక మారేడు చెట్టు క్రింద కొంతమంది యాదవులు వ్రతం చేసుకుంటుంటే చూశాడు. స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తరువాత గోపాలుడు ప్రసాదాన్ని రాజుగారికి ఇచ్చి స్వీకరించమన్నారు. రాజు అహంకారంతో ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాజు కళ్ళు తెరిపించేందుకు సత్యనారాయణ స్వామి లీలను ప్రదర్శించాడు. రాజుగారి 100 మంది కుమారులు అకారణంగా చనిపోయారు. రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. శత్రువులు యుద్ధం ప్రకటించినట్లు వార్తలు వినవచ్చాయి. అదంతా చూసిన రాజుకు జ్ఞానోదయమైంది. ఆహా, నిన్నటి రోజున యాదవులు ఇచ్చిన స్వామి ప్రసాదాన్ని నేను తిరస్కరించినందువల్లనే ఈ సమస్యలు నన్ను చుట్టుముట్టాయి అనుకొని వెంటనే గొల్ల వద్దకు పోయి వ్రత విధానం తెలుసుకొని వచ్చాడు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం క్రమం తప్పక చేస్తూ ఆచరించాడు. అంతట స్వామి దయతలచి మళ్ళీ ధనధాన్యాది సంపదలను 100 మంది పుత్రులను రాజ్య సుఖములను ఇచ్చి అనుగ్రహించాడు. రాజు క్రమం తప్పక వ్రతం చేస్తూ అంత్యకాలంలో సత్యలోకాన్ని పొందాడు. మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తి శ్రద్ధలతో చేసేవారు, వ్రతం చూసినవారు, కథ విన్నవారు సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆయన కృపచే ధనధాన్య సంపత్తులను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుతారు. ఇహలోకంలో సర్వ సౌఖ్యములను అనుభవిస్తారు, మోక్షం పొందుతారు. ఈ వ్రతం భక్తితో చేస్తే దరిద్రులు ధనవంతులవుతారు. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న వారు బంధ విముక్తి పొందుతారు. భయం తొలగిపోతుంది. ఓ మునులారా, మానవులను సర్వ దుఃఖాల నుంచి విముక్తి చేయగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానాన్ని, దాని ఫలితాలను ఆచరించి ముక్తి పొందిన వారి కథలను మీకు బోధించాను. విశేషించి కలియుగంలో సత్యనారాయణ వ్రతాన్ని మించినది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదం అని సూత మహర్షి సౌనకాది మునులకు వ్రత విధానాన్ని తెలియపరిచాడు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ సంపూర్ణం. మంగళం మహత్ శ్రీ 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 శ్రీ